హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ పర్యటన ఉన్న నేపథ్యంలో దానికి ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు, పర్మిషన్ క్యాన్సిల్ అయిపోయిందని తెలుస్తుంది. మరి అటు వైపు నుంచి వైసీపీ పర్మిషన్ ఇవ్వకుండా మేము వెళ్తాము అని చెప్పేసి చెప్తున్నారు. మరి పర్మిషన్ ఇవ్వకపోవడం గల కారణం ఏంటి, గవర్నమెంట్ నుంచి వస్తున్న వర్షన్స్ ఏంటి, మరి వైసీపీ ఇప్పుడు ఏం చేయబోతుంది? ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో పర్యటనలకు మనం వెళ్ళడం చూస్తున్నాం. సో ఇప్పుడు విశాఖ పర్యటన ప్లాన్ చేసుకున్నారు, కానీ దానికి పర్మిషన్ దొరకలేదు. ఫ్లైట్ లో హెలికాప్టర్ లో వెళ్తే తప్పితే మేము ఇవ్వమన్నట్టుగా మాట్లాడడం జరిగింది గవర్నమెంట్ నుంచి. మరి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు మేడం? పర్మిషన్ ఇవ్వకుండా మేము వెళ్తామని అయితే చెప్తున్నారు, మరి దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఏమండి, ర్యాలీలు అవసరమా? ఇప్పుడు మీరు దేనికి వెళ్తున్నారు? ఒక మెడికల్ కాలేజ్ చూపించడానికి వెళ్తున్నారు. మీరు డైరెక్ట్ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి, సరే స్పీకరే పిలిచారు మిమ్మల్ని, సో స్పీకర్ పిలిస్తే కూడా మీరు అనుమతి ఇవ్వరా? స్పీకర్ అవమానిస్తారా? అయ్యన పాత్రుడిని అని అడుగు మన గుడ్డు అమర్నాథ్ గారు. కాబట్టి ఇక్కడ ఎవరిని అవమానించడం ఏమీ లేదు. ఒక నిజంగా బాధ్యత గల ఒక ఎమ్మెల్యే అయితే ఎవరు? జగన్మోహన్ రెడ్డి నిజంగా ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పరిపాలించి ఉంటే ర్యాలీగా వెళ్తానని అడగడు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మర్రిపాలెం జంక్షన్ వరకు 11 కిలోమీటర్ల ర్యాలీగా వెళ్తే ఆ రోజు ఐసీసీ విమెన్ వరల్డ్ కప్ ఇది టోర్నీ ఉంది. సో బుద్ధుందా మనిషికి? భోజనం చేసేవాడు, అన్నం తినేవాడు ఎవడు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడు, ఇలా మాట్లాడు. మేము వెళ్లి తీరుతాము, కార్యకర్తలే మమ్మల్ని కాపాడుకుంటారు జగన్మోహన్ రెడ్డిని. ఏంటి, వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్? ఏంటి, పైగా పోలీసులు ప్రేమ లేఖలు రాయడం మానేసి భద్రత కల్పించాలట. అంటే ఎవడికి ప్రేమ లేఖలు రాశారు? ఇక్కడ ఏంటంటేనండి, మొన్న మనం కరూరు చూసాము, స్టాంపీడ్ 41 మంది చచ్చిపోయారు. ఇది ఇవాళ కొత్త కాదు. పుష్పకైతేనే ఒక మనిషి అయితేనే అరెస్ట్ చేశారు. విజయ్ విషయంలో స్టాలిన్ భయపడుతున్నాడు అరెస్ట్ చేయడానికి, బికాస్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఇంత చూశాక కూడా నీకు జన సమీకరణ ముఖ్యమేంటి? ఇప్పుడు జగన్ కి నిజంగా అంత అభిమానం ఉంటే ప్రజల్లో, ప్రజలకు వెర్రెత్తిపోతూ ఉంటే సీట్లు ఇచ్చేవాళ్ళు కదా. 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాల్సింది ఏంటి? వెళ్ళాలి, అక్కడ మెడికల్ కాలేజీ కట్టామని చూపించాలి. ఈయన వెళ్ళాడు కదా నర్సీపట్నం, అక్కడికో మన గుడివాడ అమర్నాథ్ గారు వెళ్ళి ఏం చేశాడు? కన్స్ట్రక్షన్ లో ఉండే బిల్డింగ్ చూపించాడు. మనం ఏం అడిగాం గతంలో కూడా, నేను అడిగా, ఇప్పుడు అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు డైరెక్ట్ ఒక్కొక్క మెడికల్ కాలేజీకి వెళ్ళి, మొత్తం 17 మెడికల్ కాలేజీలు అన్నారండి. 7 కడదామని అనుకున్నారు, 5 కట్టామన్నారు, 2 రెడీ అయ్యాయి అన్నారు. పులివెందులది మాత్రం ఆయన చూపించాడు, బయట నిల్చుని ఫోటో పెట్టి మనకు అప్పట్లో వదిలాడు. లోపల అసలు నిజంగా అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా? ఒక మెడికల్ కాలేజీ అంటే ముందు ల్యాబ్ ముఖ్యం. అక్కడ అసలు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఇప్పుడు చాలా మటుకు ఏం చేస్తారంటే మెడికల్ కాలేజెస్ కి పర్మిషన్స్ తీసేసుకుని వాళ్ళు అక్కడ ఏవి ల్యాబ్ సౌకర్యాలు అవి ఉండవు. దే విల్ సెండ్ ద స్టూడెంట్స్ టు సమ్ అదర్ హాస్పిటల్ అన్నమాట. అక్కడ వాళ్ళకి ఇది శిక్షణ ఇప్పించేసి వెనక్కి తీసుకొస్తారు. సో వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఇస్, మీరు ఎన్ని కాలేజీలు ఫినిష్ చేశారు? ఫినిష్ చేసిన కాలేజీలు మీరు ఒక్కొక్క కాలేజీ మీరు స్వయంగా వీడియో తీసి సాక్షి మీడియాకి ఇవ్వండి, అన్ని మీడియాలకి ఇవ్వండి. ఇదిగో ఇక్కడ ఈ ఫెసిలిటీస్ ఇచ్చాము, ఇగో ఇక్కడ ల్యాబ్ ఉంది, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇన్ని క్లాసెస్ జరుగుతున్నాయి, ప్రతి ఒక్కటి చూపించమనండి. దమ్ముంటే చూపించమనండి. మీరు గూగుల్కి వెళ్ళండి, మీకు అన్ని తెలుస్తాయి. యాక్చువల్ గా పీపీపీ మోడల్ కి వీళ్ళు వ్యతిరేకం అంటున్నారు. పీపీపీ మోడల్ అనేది తీసుకొచ్చింది కేంద్రం, అది అందరికీ తెలుసు. కేంద్రం ద్వారా వచ్చిన పీపీపీ మోడల్ ఇవాళ గుజరాత్ లో 9 మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు పీపీపీ మోడల్ కి వెళ్తున్నారు. మీకు మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ మీరు తీసుకోండి, ఒడిశా, కర్ణాటక, ప్రతి వాళ్ళు పీపీపీ మోడల్ కి వెళ్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో 10 కాలేజెస్ పీపీపీ మోడల్లో వాళ్ళు నోటీస్, అదే దాన్ని అంటే టెండర్ పిలిచారు. మీకు పీపీపీ మోడల్లో కాలేజ్ రావడం కనుక ఉద్దేశం ఏంటంటే 2028 నాటికి 50+ కాలేజీలు పూర్తి చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం లెక్క అది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది పీపీపీ మోడల్. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటోంది. పీపీపీ మోడల్లో జరిగే నష్టం ఏమీ లేదు. ప్రభుత్వం మీకు స్థలం ఇస్తుంది, ఫండ్ ఇస్తుంది, మిగతాదంతా నిర్వహణ కావచ్చు, లేదు కన్స్ట్రక్షన్ కావచ్చు, మిగతా అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారు. కానీ కాలేజీ ప్రభుత్వ అండర్లోనే ఉంటుంది. తర్వాత సీట్ల సంఖ్య పెంచాలని చూస్తున్నారు, 1500 సీట్ల దాకా పెంచాలని. ఫీజులు కూడా వైబుల్ గానే ఉంటాయి. ఇన్ని జరుగుతూ ఉంటే మీరు ఎందుకు అడ్డు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి?
ఒక కాలేజీ గవర్నమెంట్ కట్టాలి అంటే కనీసం 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ళు పడుతుంది. అలాంటిది మీరు ఈ రోజు వ్యతిరేకిస్తే మీరు బీజేపీని వ్యతిరేకించినట్టే కదా, కేంద్రాన్ని వ్యతిరేకించినట్టే కదా. మీరు 1 కోటి మంది దగ్గర సంతకాలు తీసుకుని దాన్ని గవర్నర్ కి ఇచ్చి ఆపేస్తారా? ఇది కాదు కదా జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది. ఎవరికైనా కష్టం వస్తే వెళ్ళడు. అంత పౌరుషం ఉంటే ఇవాళ ప్రతి ఒక్క కాలేజీ వీడియో తీసి చూపించమనండి. అతనంతట అతను వెళ్ళి ఎటువంటి ప్రజలని అసౌకర్యానికి గురి చేయకుండా, ఎక్కడ ట్రాఫిక్ జాములు లేకుండా, రోడ్లు బ్లాక్ చేయకుండా, జై జగన్ జై జై సీఎం అని అనిపించుకోకుండా లెట్ హిమ్ గో. బుద్ధున్న నాయకుడైతే ఆ పని చేయమనండి జగన్మోహన్ రెడ్డిని. గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు మాట్లాడటం కాదు. ఆయన మాట్లాడాడు కదా మన గుడివాడ అమర్నాథ్, మీకు గుర్తుందా? గుడ్డ అమర్నాథ్ ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి గుడ్లు పెట్టాడు, పొదగాలి, పిల్లలు అవ్వాలి, ఏంటో వాగాడు మొన్న. అంటే పిచ్చెక్కిందా ఆయనకి? ఆ గుడ్డు నుంచి ఆయన బయటపడాలండి. ఆయన గుడ్డు దశలోనే ఉండిపోయాడు అమర్నాథ్ గారు. ఆ గుడ్ల మీద, చిక్కీల మీద ఆయన జగన్ ఫోటో వేసి 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 కల్లో కూడా అవే కనిపిస్తున్నాయి ఆయనకి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో దీన్ని వంక పెట్టుకుని ఆయన 13వ తారీఖు కదా వెళ్తాడు. అవసరం లేదండి, మీరు ముందు అక్కడెక్కడికి యూరోప్ వెళ్ళాలి కదా, యూరోప్ వెళ్ళేసి రమ్మనండి. వచ్చాక ఏం చేస్తాడు? ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు యూరోప్ వచ్చి వెళ్ళాక సిబిఐ దగ్గరికి వెళ్ళాలి, ఒకవేళ అరెస్ట్ చేస్తారేమో అని భయం. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి సింపతి చూపించాలని అనుకుంటున్నాడా? అంటే సింపతి గెయిన్ చేసుకోవటానికి, చూసారా మీకోసం నేను పోరాడుతున్నాను, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఏమన్నా అక్కడ బహానా చేస్తాడా? తెలియదు మనకి. అంటే మీరు జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయకండి. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయినా కూడా మళ్ళీ దాన్ని తీసుకెళ్లి ప్రభుత్వం మీద పడేయడానికి చూస్తాడు. అంటే ఒక అల్లకల్లోలం సృష్టించడానికే ఆలోచిస్తాడు తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందటం కానీ, రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నది కానీ ఆయనకి నచ్చని విషయం అది. అందుకని ఆయన ఇలాగే చేస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అసలు అనుమతి ఇవ్వద్దు. అనుమతి లేకుండా వెళ్తే మాత్రం అరెస్ట్ చేయాలి. అంతే. మేడం ఇప్పుడు కాస్త యాక్టివ్ గా అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు, చాలా ప్లాన్ చేసుకున్నారు టూర్లు అన్ని కూడా అని చెప్పేసి ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేయడం మనం చూసాము. సో మరి ఇంత యాక్టివ్ గా మారితే దీన్ని ఇప్పుడు టీడీపీ అంటే కూటమి గవర్నమెంట్ ఎలా ఫేస్ చేస్తుంది? ఇది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు మేడం? దేనికి ఇంపాక్ట్? రేపు ఎలక్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు 15 నెలలు నిద్రపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఎందుకు లేచాడు? దేనికి లేచాడు? తను ఇప్పుడు అరెస్ట్ అయితే అనే భయంతో ప్రజల్లోకి వస్తున్నాడు తప్ప ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని ఏదో చెయ్యాలనో లేకపోతే ప్రజలకు ఏదో మంచి చేయాలనో రావట్లే. గుర్తుపెట్టుకోండి, తన్ని తను కాపాడుకోవడానికి ప్రజల్ని ఒక ఆయుధంగా వాడుకోవటానికి ఆయన ఇవాళ ప్రజల్లోకి వస్తాము రావాలి అని అనుకుంటున్నాడు తప్ప ప్రజల మీద ఏ కోసానా ఆయనకి ఎటువంటి సానుభూతి లేదు, ఇష్టము లేదు. ఆంధ్రప్రదేశ్ అంటేనే ఇష్టం లేదు.